మై స్టూడెంట్స్, ఈరోజు 12th జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, శాలరీ ఆఫ్ ఏ వర్కర్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 8%, నెక్స్ట్ డిక్రీజ్డ్ బై 8%. ఓకే, ఫస్ట్ 8 పెరిగి తర్వాత 8 తగ్గింది. అయితే శాలరీ చేంజ్ జరిగింది. ఇది డైరెక్ట్గా x²/100 ఫార్ములా ఉంటుంది కదా. 8 అంటే 864/100 అంటే 0.64%. ఓకేనా. నెక్స్ట్, లేదంటే నార్మల్గా 100 నుంచి 8 తగ్గితే 92, మరి 92 నుంచి 8% తగ్గిస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ డివిజిబుల్. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కదా, ఎల్సిఎం తీసుకుంటాం. 2 9, 2 15, 2 18, 2 12, 3 3, 3 5, 3 6, 3 4, 3 1, 3 2, నెక్స్ట్ 2తో 2 1, 2 2, ఇంకేం కట్ అవ్వవు కదా. 3 6, 6 3 18, 18 36, 36 180 ఇంటూ 2, 18 36, 360. ఓకేనా. అయితే ఇక్కడ 360 ఉంది, కానీ అది కాదు. ఏమన్నాడు వాడు? స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ అన్ ఇంక్రీజ్డ్ బై 5. 5 పెంచితే అది అవ్వాలన్నాడు. అంటే 36కి 5 పెంచాలంటే మనం 5 తీస్తే 355. దీనికి 5 పెంచితే 360. ఓకేనా. నెక్స్ట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. 15 1 15 4 మైనస్ ఉంటుంది. -9 -4 9 3 27 31 9 40. ఓకేనా. నెక్స్ట్, డిసానెస్ట్ షాప్ కీపర్ ప్రామిస్ టు సెల్ హిస్ గుడ్స్ కాస్ట్. ఓకే, కాస్ట్ ప్రైస్కి అమ్ముతాను అన్నాడు, కానీ వెయిట్ యాక్చువల్లీ 37 లెస్ అమ్ముతున్నాడు. అంటే ఓకే, తక్కువ ఇస్తున్నాడు. అంటే సిపిఎస్పీ ఉంది అనుకో. యాక్చువల్ కొనేటప్పుడు 100 గ్రాములు కొన్నా 37 తగ్గించేస్తాడు. అంటే అంత 100లో 37 తీసేయండి. 37 70 63. ఓకేనా. అంటే కొన్నప్పుడు అతనికి 63 రూపాయలు పడితే అమ్మినప్పుడు అది 100 రూపాయలు లాభం వస్తుంది. గ్యాప్ ఎంత? 37/63 కాబట్టి 100. 30. ఓకే, ఇంక చేయవలసిన కదా, అన్ని వాల్యూస్ కూడా ఇలా ఉన్నాయి. అన్నీ 30 63లో ఉన్నాయి, కానీ పైన 0 ఉంది. 3 0 0 + 2 2 ఉండాలి, అవ్వదు. 9 3 27 7 14 అవ్వదు. 8 3 24 + 6 10 అవుతుంది, 0. ఓకే, 7 3 21 + 6 7 అయిపోతుంది. కాబట్టి అది ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది. ఓకేనా. ఇఫ్ పి వేర్ ఇస్ డైరెక్ట్లీ టు క్యూ. ఓకే, పి అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అనుకోండి క్యూకి. అంటే పి అంత పెరిగితే క్యూ అంత పెరుగుద్ది, పి అంత తగ్గితే క్యూ అంత తగ్గుద్ది. P1 అనేది 15 అయ్యింది. ఓకే, P1 15 అయినప్పుడు క్యూ అంట 630. అయితే P6 అయినప్పుడు ఎంత? ఓకేనా. అంటే డైరెక్ట్ 630/15 అంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. 3 2 3 5 5 1 5 2 5 6 126 ఇంటూ 2 అంటే 12 240 6 2 12 252. ఓకేనా. నెక్స్ట్, యాన్ ఏరోప్లేన్ ట్రావెల్స్. ఓకే, ఒక ఏరోప్లేన్ ట్రావెల్ చేస్తుంది 1320 1760 2095 కిలోమీటర్లు. ఈ స్పీడ్ కూడా ఇచ్చాడు, 3 స్పీడ్లు. అయితే యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, టైం కావాలంటే డిస్టెన్స్. ఓకే, 1320/419 4 3 12 400. ఇక్కడ చేస్తాను 419 ఇంటూ 3. 528 ఫస్ట్ది. సారీ, అన్నీ ఒకసారి వేసుకుంటా, కన్ఫ్యూజ్ అవ్వము. రెండోది అంట 1760 352. నెక్స్ట్ 2095 419. ఓకే, 520 5 2 10 25 56 1056 పోతుంది. 13 1056 పోతుంది 4 11 అయిపోతుంది 6 260 కంటే అందులో. ఓకే, ఆఫ్ అవుతుంది. అంటే 0.5 2.5 అక్కడ. ఒకసారి ఇది 2.5. నెక్స్ట్ ఎంత అవుతుంది? 3 5 15 5 2 10. ఓకే, డైరెక్ట్ 5తో కట్ అవుతుంది. 4 5 20 19 5 95. ఓకే, ఇప్పుడు ఏమైంది? 2.5 5 5 మొత్తం 12.5 అవర్స్ టైము. వాడేమడిగాడు?
యావరేజ్ స్పీడ్ అడిగారు. డిస్టెన్స్ ఎంత? ఈ మూడు కలపాలి. 13 20 17 60 20 90 5 17 11 ఓకే 5 1 7 5/12.5 పాయింట్ తీసేస్తే పైన 0 5 2 5 5 5 1 5 3 5 5 5 5 5 2 5 7 5 4 5 1 5 4 4 1 4 ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఇక్కడ బ్రాకెట్ ఫస్ట్ చూద్దాం. 6 నుంచి 1 తీస్తే 5 6 నుంచి 1 తీస్తే 5 5 ఓకే. 6 నుంచి 5 తీస్తే 1 1 ఇంటూ 2 2 2 10 20 20 20 తీస్తే 0 0తో ఎంతైనా 0 ఓకేనా. ప్లస్ 10/47 ఓకే ఓకే. బ్రాకెట్లో ఒకసారి చూద్దాం. 1 1 ఇంటూ 2 2 2 0 0 అయిపోద్ది దాంట్లో. ఎందుకంటే 1 2 20 20లో 20 తీసి 0 0కి ఎంత భాగించిన 0 ఇక్కడ వరకు 0 ఓకే. ఇప్పుడు ఇంటూ 0 ఇంటూ 6 0 ఓకే 10 మిగిలింది. అంటే 40 మైనస్ 3 ఇంటూ 10 అంటే 30 40 30 తీసి 10 ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి, బాడ్మాస్ రూల్ ప్రకారం చేయండి. ఓకే నెక్స్ట్ ఇది ఏ ఇది బి అనుకుంటే మీన్ ప్రొపోర్షన్ అడిగారు. అంటే √/AB అంటే ఏం లేదు, ఈ వాల్యూకి డైరెక్ట్ రూట్ పెట్టేయడమే. ఇది ఏ ఇది బి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇంటూ ఇది నెక్స్ట్ ఇది ఇంటూ ఇది మళ్ళీ ఇది ఇంటూ ఇది ఇలా 4 సార్లు చేస్తే రూట్తో వచ్చేస్తుంది. 4 ఇంటూ 12 48 4 మైనస్ ఉంది 4 8 20 నెక్స్ట్ ప్లస్ 12√5 నెక్స్ట్ 5 మైనస్ 2 5 ఓకే 5 25 100 ఓకే √100 అంటే 10 అంటే డైరెక్ట్ 20 వేసుకుందాం. ఇప్పుడు ఈ రూట్ అలా ఉన్నాను. 48 20 తీస్తే 28 మైనస్ ఈ 20ని √20 ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 5 అంటే 4 బయటకు వచ్చి 2 5 అంటే 2 ఉంటుంది. అంటే 8 16 √5 కింద రాసుకోవచ్చు. ఇది 12 √5 అంటే మైనస్ 4 √5 ఓకేనా. ఇక్కడ 4 7 అనుకోండి రూట్ ఓవర్ ఉంది. ఇక్కడ 4 కామన్ తీస్తే 4 7 మైనస్ √5 ఓకేనా. ఈ 4 బయటకు వస్తే ఏమవుతుంది? ఎక్కడ చేస్తా ఇక్కడ నుంచి ఇటువైపు చూడండి. ఆ 4 బయటకు వస్తే 4 √4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. √7 మైనస్ √5 ప్లస్ 1 ఇది ఓకే థర్డ్ ఆప్షన్ ఓకేనా. నెక్స్ట్ ఏబి సెపరేట్లీ 18 24 రోజుల్లో చేస్తారంట. ఏ 18 రోజులు అయితే బి 24 రోజుల్లో చేస్తారు. ఏ బిగిన్స్ ద వర్క్ 2 కాంజుగేటివ్ డేస్ అంటే ఫస్ట్ రోజు ఏ సెకండ్ రోజు ఏ చేస్తుంది. బి అంటే థర్డ్ రోజు చేస్తుంది అంటే 3 రోజులు 3 డేస్కి. అలా చేస్తే ఎన్ని రోజుల్లో పైన అవుద్దండి? యాక్చువల్గా ఇది ఎన్ని యూనిట్లు 24 అంటే 24 48 23 ఓకే 24 3 72 18 4 72 కదా. అంటే ఏ అనేవాడు 4 యూనిట్లు చేస్తే బి అనేవాడు 3 యూనిట్లు ఓకే. అంటే 4 యూనిట్లు 3 యూనిట్లు అంటే టోటల్గా 3 రోజులకి ఎన్ని యూనిట్లు అవుతున్నాయి? 4 11 యూనిట్స్ ఓకే. ఇక టోటల్ ఎన్ని? 72 యూనిట్లు. 11 7 77 అయిపోతుంది. కొంచెం తక్కువని 11 6 66 యూనిట్లు అంటే ఇంటూ 6 18 రోజుల్లో 66 యూనిట్లు. నెక్స్ట్ 19 రోజు ఎవడు వస్తాడు? ఈ 4 యూనిట్లు 70. నెక్స్ట్ 20 రోజు ఎవడు? 4 యూనిట్లు వస్తాయి కానీ మనకి ఇక్కడ 2 యూనిట్లే కావాలి. అంటే 2 యూనిట్లు కావాలి 4 ఉన్నాయి అంటే 19 2/4 2 1 2 19.5 ఓకే. నెక్స్ట్ 2 ట్రైన్స్ ఆపోజిట్గా వస్తున్నాయి అంట ఈ స్పీడ్తో 80 70తో. ఒక ట్రైన్ లెంత్ ఇచ్చాడు 19 సెకండ్లు ఒకదాన్ని ఒకటి దాటితే మిగతా ట్రైన్ లెంత్ ఎంత అని అడిగాడు. ఓకే మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. ఇక్కడ స్పీడ్ ఉంది టైం ఉంది.
స్పీడ్ అంతా రెండు ఆపోజిట్ కాబట్టి కలిపేవాలి 80 70 150 మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటే 5/18 ఇంటూ 19. ఇప్పుడు లెంత్ వస్తుంది. ఓకేనా, 3 6 3 5 15 250 ఇంటూ 19 19 5 90 138 47/6 6 6 36 7 42 5 ఉంటుంది. 6 8 48 6 9 54 6 9 54 10 ఉంటుంది. 6 1 6 36 ఓకే. అయితే ఇందులో ఒక ట్రైన్ మనకి ఎంత 180 తీసేస్తే మిగిలిన ట్రైన్ వచ్చేస్తుంది కదా 116 611 పాయింట్ సంథింగ్ 611. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ద పాపులేషన్. ఓకే, పాపులేషన్ ఆఫ్ ది స్టేట్ 3,33,000. అందులో మేల్స్ అంట, వీళ్ళు టోటల్ అయితే వీళ్ళు మేల్స్. అప్పుడు ఫీమేల్స్ ఎంత అవుతారు? 213 తీసేస్తే 120. ఓకే, వీళ్ళు ఫీమేల్. 71% లిటరేట్. ఓకే, మేల్స్ కూడా 71% అంట. ఫీమేల్ ఎంత? ఓకే, ప్రాబ్లం లేదు. మేల్స్ ఫీమేల్స్ టోటల్ 71, మేల్స్ 71 అంట. ఒక ఫీమేల్స్ ఏమవుతుంది? అది కూడా 71 అవుతుంది. ఓకేనా, ఇంక ఇది మొత్తం ఇదంతా చేయవసరం కూడా లేదు, టైం వేస్ట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్ ఏరియా స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 252. ఏ ఎంత అవుతుంది? √252. ఓకేనా, అయితే పెరిమీటర్ అయితే 4a కదా, అంటే 252 ఇంటూ 4 ఇంటూ 252 ఆప్షన్ ఉందా? ఓకే, వీడు ఇంకా వేరే తీసాడు. 252 నెల వరకు 2 1 2 2 7 ఇంకా 2 ఇంటూ 4 అవుద్దా? 4 3 2 6 12 సారీ, అంటే 3 4 3 2 ఇంకా ఈజీగా ఏమైనా ఉందో ఒకసారి చూస్తా. డైరెక్ట్ పెద్ద నెంబర్లతో చూద్దాం. 4 ఇక్కడ 4 ఇంటూ 4 6 4 3 12. ఓకే, ఈ 4 బయటకు వస్తే 2 అవుతుంది. ఇప్పుడేమో 9 7 9 7 63 4. ఓకే, ఇప్పుడు అయిపోయింది ఈజీ. ఈ 4 బయటకు వస్తే 2, ఇది 9 బయటకు వస్తే 3 √7. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. 4 2 8 3 24 24 √7 ఉందా? ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ 13 క్వశ్చన్ చాలాసార్లు అడిగాను నేను, కామెంట్లో కూడా చేయమన్నా, మళ్ళీ ఒకసారి చెప్తా. 2 సన్స్ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి 2 సన్స్ గ్రాండ్ సన్స్ ఉండి ఇద్దరికి సర్దాలి అని అంటే ఫస్ట్ అతని పర్సెంటేజ్ 108, అంటే అదే 8 100 కాబట్టి 108 అవ్వాలి. ఏమని చెప్పాను? ఈ రెండు కలిపి అతని దగ్గర ఉన్న అమౌంట్ అన్నాను, అంటే 208 అనేది అతని దగ్గర ఎంత ఉంది పక్కన వేస్తే 23400 అనేది 208 ఈక్వల్. అయితే ఎవరికి అడిగాడో చూసుకోవాలి. గివెన్ టు అమిత్. వీళ్ళిద్దరు పెద్దోడు ఎవరు? 15 సంవత్సరాలు అంట రాడ్నీకి, 16 సంవత్సరాలు అమిత్. అంటే పెద్దోడు అమిత్, అంటే ఇక్కడ అమిత్కి ఎక్కువ ఇవ్వాలి, ఆర్కు తక్కువ ఇస్తే ఇప్పుడు అమిత్ అడిగారు కాబట్టి ఇంటూ 108. ఓకే, 4 5 20 4 2 4 2 4 7 4 13 4 5 20 4 8 32 4 5 20 0 13 4 52 13 5 65. ఓకే, 450 ఇంటూ 27 7 5 35 7 4 28 5 2 10 4 2 9 0 5 1 12 121 50. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఈ 14th క్వశ్చన్ కొద్దిగా కొత్త మోడల్. ఇప్పటివరకు థియరీలో వస్తుంటుంది కానీ ఇన్ని షిఫ్ట్లో రాలేదు. ఇదేం లేదు, డైరెక్ట్ చేసేవచ్చు. ఎల్సిఎం అంటే ఇక్కడ ఉందా? ఫస్ట్ 2 ఉంది, 2 చూద్దాం. 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కామలు చూసుకోండి. ఇది ఒకసారి సెపరేట్ చేస్తే ఇది ఒకటి 3 ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇంకెందులో 2 లేదు. అంటే ఉన్న దీంట్లో ఈ పవర్ అనేది దేనికి పెద్ద ఉందో అది తీసుకోండి. అంటే ఫస్ట్ ఎల్సిఎం ఏముంది? ఇక్కడ 2 3, ఇక్కడ 2 3 ఉంది, ఇది 2 3 కాబట్టి 2 2 అవ్వదు, ఇది అక్కడ ఉంది 2 స్క్వేర్ కాబట్టి అవ్వదు, ఈ రెండిట్లో లేదు. నెక్స్ట్ 9 ఉంది, ఇక్కడ 9 స్క్వేర్, ఇక్కడ 9 క్యూబ్. అంటే పెద్దది ఏది? 9 క్యూబ్ తీసుకోండి. ఇక్కడ 9 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది అవ్వదు, 9 క్యూబ్, ఇది ఒక్కటే అవుతుంది. ఇంకా మిగిలిన కూడా సేమ్. ఇక్కడ 13 స్క్వేర్ కాబట్టి 13 స్క్వేర్. 19 స్క్వేర్ ఉంటే 19 స్క్వేర్. ఓకేనా, డైరెక్ట్ ఏది పెద్దది అది తీసుకోండి, మొత్తం సాల్వ్ చేయకండి.
ఓకే, ఈ 15th క్వశ్చన్ ఇది కూడా చాలాసార్లు వచ్చింది. నేను జస్ట్ మోడల్ చెప్తాను, మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. 30 మెంబర్స్ అంట గ్రూప్ ఏ, 3 గ్రూపులు ఉన్నాయి, ఏబిసి. గ్రూప్ ఏలో 30 మెంబర్స్, గ్రూప్ బిలో 76, గ్రూప్ సిలో 44 ఉన్నారంట. అయితే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారు, అమౌంట్ స్పెండ్ చేశారు. ఎంత? ప్రతి గ్రూప్ యావరేజ్ 249, 168, 498. అయితే యావరేజ్ ఎంత అన్నాడు. యాక్చువల్గా ఇదేంటి, ఈ రెండు గుణించి గుణిస్తే ఒక వాల్యూ వస్తుంది, సంథింగ్ ఒక వాల్యూ వచ్చింది, బై ఈ 3 కలపాలి. ఎంత? 30, 60, 30, 70, 100, 150 బై 150. ఇదే ఆన్సర్. ఎంతో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చాలాసార్లు వచ్చింది కూడా ఆ ప్రాబ్లం, ప్రతి షిఫ్ట్లో ఉంటుంది. కాకపోతే ఇలాంటి క్వశ్చన్ మీకు క్యాలిక్యులేషన్ ఏమైనా లేట్ అవుద్ది అనుకుంటే మీరు లాస్ట్ చేసుకోండి అలాంటి క్వశ్చన్స్. అంటే మెయిన్ ఎగ్జామ్లో వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఆఫ్ 3 years ago, what will be the difference in population 3 years ago, 2 years ago? కరెంట్ పాపులేషన్ ఇచ్చాడు 1,00,000. ఓకే, ప్రతి సంవత్సరం 20% ఇంక్రీజ్ అవుతుందంట. అయితే 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఎంత అని అడిగాడు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా కొత్త మోడల్, అంటే చాలాసార్లు ఇప్పటివరకు వచ్చిన షిఫ్ట్లో రాలేదు. యాక్చువల్గా నేను నార్మల్ మెథడ్లో చెప్తా. మనం నార్మల్గా ఇది ఎక్స్ అనుకుంటే, అంటే ఒక ఫస్ట్ 3 years ago అనుకో ఎక్స్ అనుకుంటే, ఓకే 2 years ago ఎక్కువ ఉంటుంది కదా, 2 years ago చూద్దాం. ఎక్స్ అనుకుంటే ప్రతి సంవత్సరం 25 పెరుగుతుంది, అంటే 100 ఉండేది 125 అవుద్ది, అంటే 25 4 25, అంటే 4 ఉండేది 5 అవుద్ది. 2 years కంటే 4 5 స్క్వేర్ కదా, స్క్వేర్ అంటే ఎంత? 25 బై 4 4 16, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1,00,000. అయితే ఎక్స్ ఎంత అవుతుంది? 25 4 100, 3 సున్నాలు ఫాలో అవుతాయి, 16 4 60, ఈ 16 16 4 64. ఇది 2 years ago, 2 years ago. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు 3 years అంటే ఇక్కడ సేమ్ 5/4 క్యూబ్ అవుతుంది. 5/4 అంటే 125, 5 5 25, 125, 4 4 16 64 ఈజ్ ఈక్వల్ 1 lakh. సేమ్ 125 125 250. ఓకే, 4 500 అంటే 8 1000, 800, 64 0 0, 8 4 32, 48 51, 512 అంతే. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే వాడు అడిగాడు. ఓకేనా? సింపుల్. ఎందుకంటే ఇక్కడ చేస్తాం 64 3 జీరోలు, 5 1 2 2 జీరోలు అయితే 8 3 ఉంటుంది 2 128. ఓకేనా? డైరెక్ట్. కాకపోతే మంచి క్వశ్చన్, ఇప్పటివరకు ఈ సెప్ట్లో కూడా జీడీలో రాలేదు, ఇప్పుడే ఫస్ట్ వస్తుంది. ఓకే, ఐ స్టార్ట్ జర్నీ చండీగఢ్ నుండి లుధియానా వెళ్ళాడు. 77 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి రిటర్న్ అంటే 63 స్పీడ్తో వచ్చాడు. వారింటికి మధ్య డిస్టెన్స్ 97 అయితే యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఓకే, ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చిన ఈ టైప్లో రాలేదు. ఈ రెండు స్పీడ్లు, ఈ డిఫరెన్స్, ఇవన్నీ అంటే డిస్టెన్స్, టైము, స్పీడ్ అవన్నీ వేసుకుని ఏం చేయక్కర్లేదు. రెండు దగ్గరలో డిస్టెన్స్ సేమ్ అయితే మనకు తెలిసిన ఫార్ములా 2ab బై a ప్లస్ బి. ఏబి అంటే స్పీడ్ 2, ఏ అంతా 77, బి అంతా 63, a ప్లస్ బి 77 140. 7 11 7 20 2 1 2 10 630/11, సారీ 63/11 అంటే 13 33 11 66 67 69 బై 10 అనుకో పాయింట్ పెట్టుకుంటే 69.3. అవన్నీ ఇంక చేయకండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ అంట 191 అంట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు 5 సంవత్సరాలకి 2% లెక్క అంటే ఎంత? 5%, 191 అయితే ప్రిన్సిపల్ అడిగాడు. ప్రిన్సిపల్ అంటే 100%, ఇంకో 0 యాడ్ చేసుకుంటే 1910. సెకండ్లో చేయొచ్చు. ప్రాఫిట్ ఎర్న్డ్ అన్ ఐటమ్ సోల్డ్. ఓకే, 4,000కి అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ అంటే 2,790కి అమ్మిన దీనికంటే వచ్చిన లాస్ కంటే 10 రెట్లు అంట. ఓకే, మంచి క్వశ్చన్. ఇక్కడ చేస్తా. యాక్చువల్గా బటర్ఫ్లై మెథడ్ అంటారు. 4,000కి అమ్మాడు ఎంతో కొంత. ఇది అనేది ఇది మనం ఇక్కడ ఉండే సిపి అనుకుంటే 2797. ఓకే, అంటే
ఏ ప్రాఫిట్ ఎర్న్డ్ ఐటమ్స్ సోల్డ్ 10 times. ఓకే, ఇక్కడ లాస్ 1. ఓకే, ఒక నిమిషం సార్. ఇక్కడ 1x అయితే ప్రాఫిట్ అంటే 10x అవుతుంది అంటే టోటల్గా ఈ గ్యాప్ ఎంత 11x. ఇక్కడ గ్యాప్ ఎంత 4000 తీసేస్తే 10 2. ఓకే, 121 0 అనేది ఇక్కడ 11xకి ఈక్వల్. x ఎంత అవుతుంది 11. ఓకే, x ఈజ్ ఈక్వల్ 110. ఓకేనా, ఇక్కడ 10x ఉంది. పోనీ ఇక్కడ ఇటు నుంచి ఇటు వద్దాం. 1x అంటే 110 అంటే దీని నుంచి ఇది కలిపి ఒక సిపి అవుతుంది కదా, ఎందుకంటే లాస్ కదా. అంటే 27 90కి 110 కలుగుతాం. 0 0 20. ఓకే, 29. ఇది సిపి. వాడు ఏం అడిగాడు 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత అమ్మది అన్నాడు. 29 0 0 అనేది 100% అయితే 120. ఈ జీరోస్కి జీరోస్ పోతే 129. ఓకే, 0 0 12 9 108 12 24 10 34 80. ఓకేనా. నెక్స్ట్ ఈ 19th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, చూసుకోండి. ఏ మెర్చెంట్ ఫిక్సెస్ మార్కెట్ ప్రైస్ ఈజ్ గుడ్ 60% అబౌవ్ కాస్ట్ ప్రైస్. ఓకే, 100 ఉండేది కాస్ట్ ప్రైస్ 60 పెంచాడంట, 160 చేసాడు. 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే 160లో 25% అంటే బై 4 40 తగ్గించాడు, 120కి అమ్మాడు. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ 100 ఉండేది ఎంత అయింది 120 అయిందంటే 20% ప్రాఫిట్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చాడు, మీరు కొద్దిగా అన్ని షిఫ్ట్స్ కూడా ఇంకా 2024 ప్లేలిస్ట్స్ కూడా ఒకసారి చూస్తే చాలా యూజ్ అవుతుంది. 80% వరకు మీరు కంప్లీట్ చేయగలరు.